నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగర ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు చేపట్టారు. అయితే తొలుత బ్రిడ్జి నిర్మాణంలో ఆర్ఓబి నిర్మాణం లేకుండా డిజైన్ చేశారు. కానీ ప్రజల అభ్యర్థన మేరకు ఆర్ఓబి నిర్మాణం కోసం డిజైన్లో మార్పులు చేశారు. దానిలో భాగంగానే రైల్వే ట్రాక్ ఇరువైపులా డబుల్ పిల్లర్ నిర్మాణం మొదలుపెట్టారు. ఆర్ఓబి కోసం తాలూకా వైపు 12 పిల్లర్లు, ఏసీ కాలేజ్ వైపు 14 పిల్లర్ల నిర్మాణం కోసం కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టారు. ఏసీ కాలేజ్ వైపు ఇప్పటికే 7 పిల్లర్లు, తాలూకా వైపు 3 పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. ఇలాగే పనులు వేగవంతంగా జరిగితే మరో సంవత్సరానికి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కార్మిక నేత టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తండ్రి సాంబశివరావు సంస్మరణ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఉద్యోగ కార్మిక సంఘ నేతలు, కుటుంబ సభ్యులు సాంబశివరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంబశివరావు పోరాట పటిమ అందరికీ ఆదర్శమని ఉద్యోగ కార్మిక సంఘ నేతలు కొనియాడారు. ప్రభుత్వ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషించేవారని గుర్తు చేసుకున్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సాంబశివరావు సంస్మరణ సభలో యూనియన్ నేతలు సంపత్రావు, మోహన్ రావు, రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రమాదేవి, నేతాజీ, ఇతర నేతలు, కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ మా నాన్న ప్రభావం కుటుంబం కంటే సమాజం మీదే ఎక్కువ ఉందని అన్నారు. వరంగల్ ఆర్టీసీలో పివి నరసింహారావు గారు ప్రధాన వక్తగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఆ సమావేశంలో సాంబశివరావు గారు వచ్చారు. అప్పటి నుండి సాంబశివరావు గారి యొక్క శక్తి యుక్తులను గమనిస్తూ ఆయన పోరాట పటిమను కళ్ళారా చూసిన వాడిగా మేనేజ్మెంట్ పైన ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావాలి, సమస్యలు పరిష్కరించుకోవాలనేటువంటి పద్ధతిని నేర్చుకున్న వాడిగా 1993 జనవరి 4వ తారీఖు నాడు ఏలూరులో సాంబశివరావు గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పటి నుండి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేస్తూ ఉన్నాం. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నంత కాలం దాదాపుగా ఆయన సిఐటియు జిల్లా ట్రెజరర్గా ఉండేవాడు. ఆయన సైకిల్ మీద వచ్చి సిఐటి ఆఫీస్కి వచ్చి లెక్కలు రాసి వెళ్ళేవాడు. అత్యంత నిజాయితీగా సర్వీస్ చేసేటువంటి కామ్రేడ్గా ఉన్నాడు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో విభేదించాల్సి వచ్చినటువంటి వాళ్ళతో కూడా ఎప్పుడు కూడా విషయాల మీద విభేదమే తప్ప దాని వ్యక్తుల మధ్య వైరుధ్యంగా ఏనాడు ఆయన భావించలేదు. సో ఓవరాల్గా చూస్తే ఆయన మా మీద కంటే సమాజం మీద, యూనియన్ల మీద, సహచరుల మీద, వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించారు. కానీ కుటుంబంలో కొడుకుగా లేకపోతే కూతురుగా మా అక్క మీద ఇండైరెక్ట్ ప్రభావం, డైరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేసి చెప్పాలి. ఎందుకనంటే ఆయన ఈ రోజు మమ్మల్ని గైడ్ చేయలేదు, పలానా పని చేయండి, పలానా రకంగా ఉండదు అని చెప్పలేదు. కానీ ఒక కీలకమైన సందర్భాల్లో ఆయన రూల్ ఉండేది. ఎలా ఉండేది అంటే నేను 10th అయిపోయింది 1990. సో మీ అందరికీ తెలుసు, ఈ మన జిల్లా కావచ్చు, ఇక్కడ కావచ్చు, కులాభిమానం అది పిచ్చి లెవెల్లో ఉండేది. ఆ కులాభిమానం అంటకుండా నాకు పక్కనే ఒక కాలేజీలో, కాలేజీలో జాయిన్ చేసి ఇదే ఎస్ఎఫ్ఐకి నన్ను పరిచయం చేశారు. తద్వారా నా జీవితంలో సామాజిక స్పృహ పెంచడానికి అదొక కీలకమైన సందర్భం. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు.
రింగ్ రోడ్లోని ఆయన స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావుతో పాటు కొమ్మినేని ప్రసాద్, రాజపుత్ర సత్యసింగ్, రాజసిద్ధార్థ ఇతర నాయకులు పాల్గొని రాయపాటి శ్రీనివాసరావుకు బర్త్డే విషెస్ తెలిపారు. నిస్వార్థంగా రాజకీయాలు చేశారు కాబట్టి రాయపాటి కుటుంబంపై ప్రజల అభిమానం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని కొమ్మినేని కోటేశ్వరరావు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాయపాటి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అనేక మంది పెద్దలు మిత్రులు గుర్తుపెట్టుకొని ఈనాటి కార్యక్రమానికి నన్ను అభినందించడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి సత్సంబంధాలను కొనసాగిద్దామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈ రాయపాటి శ్రీనివాస్ గారు కానీ సాంబశివరావు గారు కానీ ఇలాంటి వ్యక్తులు చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు ఎక్కువగా. ఎందుకంటే దేనికి కూడా ఆశించకుండా దాదాపు 40 సంవత్సరాలు పైబడి రాజకీయంలో ఉంటూ ఎవరితోటి ఒక మాట అనిపించుకోకుండా మంచి ఆలోచనలతోటి ఎవరైనా ఆపదొస్తే అయ్యా అంటే చాలు ఎమ్మటే వాళ్ళకి తోచిన విధంగా సాయం చేయటం కానీ వాళ్ళకి కావాల్సిన పనులు చేయటం కానీ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఇన్నాళ్ళు కూడా రాజకీయాలు చేశారు కాబట్టి ఈ రోజున వాళ్ళు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో తిరగకపోయినా కానీ ఎంతమంది అభిమానులు వచ్చి వారిని పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. బట్టిప్రోలులోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనానికి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన ఆయుర్వేద వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా 35 లక్షల గ్రాంట్ మంజూరు చేయబడింది. ఈ నిధులతో నూతన ప్రభుత్వం ఆయుర్వేద ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనం నిర్మాణంతో బట్టిప్రోలు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉభేరోర్దక్షయాచి సర్వాభ్యభూనాభ్య సమ్యక్ సుమనః సర్వే రక్షంతు. డిసెంబర్ 26వ తేదీన జరగబోయే సిపిఐ శతవసంతాల వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఐ నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సివిల్ సప్లైస్ గోడౌన్ వద్ద జెండాను సీనియర్ నాయకులు చల్లా చిన్నాంజనేయులు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా సిపిఐ ఎన్నో పోరాటాలు చేసి రైతులకు భూములు, కార్మిక చట్టాలను తెచ్చిందని నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు వెల్లడించారు. భారతదేశ చరిత్రలోనే 100 సంవత్సరాల పాటు నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని చల్లా చిన్నాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జి సురేష్, కోట్ల మరేదాస్, దానం సురేష్, కాంతారావు, డేవిడ్, జాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ జెండాను ఆవిష్కరించుకోవటం జరిగింది. అలాగే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా సమరశీల పోరాటాలకి కార్మిక వర్గం, రైతాంగాన్ని సంసిద్ధం చేయటానికి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పోరాట దిశగా నిర్వహించుకోవడానికి ఈ ఉత్సవాల్లో అంకితం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ఈ 100 సంవత్సరాలు సజీవంగా ఉన్న పార్టీ భారతదేశంలో ఈ ఒక్క పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు చనిపోయి మధ్యలో పుట్టినవి తప్ప ఆనాట్లు పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు సజీవంగా భారతదేశంలో జీవించున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నేడు కాసుల కృష్ణంరాజుకు జనవరి 3వ తేదీన బొమ్మిడాల నగర్లోని ఎన్టీఆర్ రామారావు కళావేదికలో అవార్డు ప్రదానం చేయనున్నారు. సాహితీమూర్తి కాసుల పురుషోత్తమ కవి, ఆంధ్ర నాయక శతకకర్త, సాహిత్యంలో కవి వంశీయులు కాసుల కృష్ణంరాజుకు అవార్డు ప్రదానం చేయ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర కృష్ణంరాజును అభినందించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో మిమిక్రీ ఆర్టిస్టుగా, ఈవెంట్స్ మేనేజర్గా అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించి 17,000 ప్రోగ్రామ్స్ పైగా ప్రోగ్రాం చేసి ప్రజల అభిమానాన్ని, అధికార, అనధికార వివిధ సంస్థల చేత అభిమానం పొంది గౌరవ డాక్టరేట్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు పొందిన కృష్ణంరాజుకు అవార్డు గ్రహీతగా అభినందనలు తెలిపారు.
సముద్రాల సాంబయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాడికొండ ఫలించే ద్రాక్షవల్లి చర్చిలో సెమీ క్రిస్మస్ నిర్వహించి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం అధ్యక్షులు పాస్టర్ జక్కయ్య, సముద్రాల చినకోటేశ్వరరావు, సంఘ కాపరులు అందరూ పాల్గొని సెమీ క్రిస్మస్ మరియు పేదలకు ఆ దేవుడు ఎప్పుడూ ఎల్లవేళలా దీవించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మన మధ్యలో ఉన్నాడు. ఆయనను నమ్ముకొని ఆయనకి ఇష్టానుసారమైన జీవితం జీవించి ఫలించడి కొమ్మలాగా ఉండాలని, ఈ క్రిస్మస్ దీవెనలు మీ కుటుంబాల్లో మెండుగా ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ సమయంలో మరి సంఘ సేవకులు సముద్రాల కోటేశ్వరరావు గారిని గ్రీటింగ్స్ తెలియజేస్తూ కోరుచున్నాను. 6వ వార్డ్ ప్రెసిడెంట్ దళవాయి భార్గవరాం ఆధ్వర్యంలో నిర్వహించిన చాయ్ విత్ జన సైనిక్ కార్యక్రమంలో జన సైనికులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో నాయకులు నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలతో స్నేహపూర్వక వాతావరణంలో టీ తాగుతూ సంభాషణ జరపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రాడిపేటలోని శ్రీ బడబానెల ప్రతాప వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 27వ తేదీన అయ్యప్ప స్వామి మహామండల పూజ నిర్వహించనున్నారు. 27వ తేదీన ఉదయం నగర సంకీర్తన, తదనంతరం స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం చద్ది, సాయంత్రం స్వామివారి రథోత్సవం, రాత్రి అరటి మండపాలతో పడిపూజ, తర్వాత భిక్ష నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా 34వ మహామండల పూజ బ్రోచర్ను అయ్యప్ప సేవా సమితి సభ్యులు శ్రీ భవన్ నారాయణ, సతీష్ మరియు అర్చకులు శంకర్ తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా 27వ తేదీన జరగబోయే 34వ మహామండల పూజకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమం గత కంట వైభవంగా ఈసారి ఉదయం పూట నగర సంకీర్తనతో ప్రారంభమయ్యి తర్వాత స్వామివారికి గణపతి హోమము, అదేవిధంగా స్వామివారికి మూఢ విరాటికి ఉత్సవ విగ్రహానికి ఏకాదశి రుద్రాభిషేకం, తులసి అర్చన, తర్వాత భజన కార్యక్రమం, అయ్యప్ప భక్తులకి, దీక్షా స్వామి అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత కేరళ పంచవాయిద్యాలు, మంగళ వాయిద్యాలు మరియు దీక్షా స్వాములు అందరితో ఊరేగింపుగా నగర వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ డివిజన్ పార్టీ ఉపాధ్యక్షులుగా తోకల నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న బీజేపీలో గిరిజనులంతా చేరాలని ఆ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు తెలిపారు. తన నియామకానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రాజారావుకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన నాగరాజుని జాప్ నేత వాకా శ్రీనివాసరావు, పలువురు నేతలు అభినందించారు. భారతీయ జనతా పార్టీలో గిరిజనులకి అతిపెద్ద పీట వేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు గిరిజనులు ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి మరింత ముందుకు వెళ్లాలనేటటువంటి సదుద్దేశంతో ఎంతో మంది ఔత్సాహికుల్ని, ఉత్సాహవంతులను ప్రోత్సహించి వారికి తగినటువంటి బాధ్యతలు కల్పిస్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అట్లాగే గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అరండల్పేటలోని జైన్ టెంపుల్లోని ఫంక్షన్ హాల్లో జీతో గ్రూప్ లేడీస్ వీక్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూట్రిషన్ మరియు డైటీషియన్ విశాఖ శర్మ మాట్లాడుతూ శాకాహార ప్రాముఖ్యత మరియు రోజువారీ దినచర్యలలో పౌష్టికాహారం కోసం ఆచరణాత్మక చిట్కాలు, అవసరమైన పోషకాలు మరియు వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీతో చైర్పర్సన్ కోమల్ హూండియా మరియు జీతో ప్రధాన కార్యదర్శి షింకి గులేచా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ షిరిడి సాయి దీనజన సేవా సమితిలో పళ్లు పంపిణీ చేశారు. రాజకీయాల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి రాయపాటి శ్రీనివాస్ అండగా నిలిచారని రాజపుత్ర సత్యసింగ్ తెలిపారు. కార్యక్రమంలో జోసఫ్, జిలానీ, ఖలీల్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాయపాటి వారి కుటుంబం అంటే గుంటూరు జిల్లాకి కుల మతాలకు అతీతంగా అందరికీ సేవ చేసే
పెద్దలు రాయపాటి శ్రీనివాస్ గారు, మేము గత 20 సంవత్సరాలుగా ఇదే సంస్థలో వారి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందు కూడా వారి పేరు ప్రఖ్యాతులకి ఎటువంటి భంగం కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.